మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. 10, 11 చూడండి. హృదయ శుద్ధి గలవాడు అంటారు కదా. 8 వచనం చెప్పండి. 8వ వచనం హృదయ శుద్ధి గలవాడు, గట్టి చదవాలి. హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. వింటున్నారా? హృదయ శుద్ధి అంటే గుండె శుద్ధి చేసుకుంటారు ఎవరన్నా చెప్పండి. హృదయం అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. చాలామంది మా కడపలో ట్రైనింగ్ అయ్యాను నేను. అది మన ఇదే కర్నూలు జిల్లా, నంద్యాల సొంత ఊరు. హృదయం అంటే ఎక్కడ ఉంటుంది? పెద్ద ఆయన 20 ఏళ్ళు పైన ఉన్నాయి ఆయన. హృదయం అంటే గుండె చూపించినాడు. గుండె కాదయ్యా గుండె. హృదయం అంటే మన మనస్సు, మన ఆలోచన అని యేసుప్రభువు వారు చెప్పారు. నిజమా కాదా? చెప్పండి, నిజమా కాదా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చూస్తారు? దేవుని చూస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉండాలంటే